నమస్తే, నేను సిరి. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఇంకా యాక్టర్ కూడా తను పూర్తిగా సౌత్లోకి వచ్చేస్తున్నట్టు తను ఒక ప్రకటన కూడా చేశారు. బాలీవుడ్లో అంటే ఎప్పుడు లేని విధంగా మొత్తం అంటే వాటి విలువలు తక్కువ చేశారు, తక్కువ అయిపోయాయి అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. ఇంతకీ బాలీవుడ్ నుంచి వెళ్ళి ఎందుకు సౌత్కి రావాలనుకుంటున్నారో ఆ డైరెక్టర్ అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. ఒక ప్రముఖ డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, తను ఏంటంటే నార్త్లో అంటే బాలీవుడ్లో సినిమాల పరిస్థితి, ఆ ఇండస్ట్రీ పరిస్థితి అంతా బాగాలేదు, అందుకే నేను పూర్తిగా సౌత్కి షిఫ్ట్ అయిపోతున్నా అన్నట్టు తను ఒక ఏమంటారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడాలి? ఇంతకు ఆ డైరెక్టర్, ఆ యాక్టర్ ఎవరంటారు? అనురాగ్ కశ్యప్. సో అనురాగ్ కశ్యప్ అంటే చాలామంది సినిమా ప్రియులకి వెంటనే అతను తీసినటువంటి బ్లాక్ ఫ్రైడే అనే సినిమా గుర్తొస్తుంది. అలాగే అతను తీసినటువంటి 2 భాగాల సినిమా గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్. సో ఆ సినిమాలతోటి అతను ఒక సెన్సిబుల్ డైరెక్టర్ అనేటువంటి, సెన్సిబుల్ మీన్స్ ఒక ఆలోచన ఉన్నటువంటి, ఒక భావజాలం ఉన్నటువంటి దర్శకుడు, అంటే పురోగామి భావాలు కలిగినటువంటి దర్శకుడు అనేటువంటి విషయం అర్థమైపోతూ ఉంది. సో అలాంటి వాడు తర్వాత కాలంలో యాక్టర్గా కూడా మారాడు. అతనిలో మంచి యాక్టర్ ఉన్నాడనే విషయాలు చాలా సినిమాలు తెలియజేశాయి. నయనతార, విజయ్ సేతుపతి కలిసి చేసిన ఒక సినిమా ఉంది తమిళ్లో, నా పేరు గుర్తు రావట్లేదు కానీ టైటిల్. అందులో అతను విలన్గా బాగా మెప్పించాడు. అది ఎందుకో కానీ మొత్తానికి అతను ఎక్కువగా విలన్ క్యారెక్టర్సే ఎక్కువగా వస్తున్నాయి. రీసెంట్గా ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చినటువంటి ఒక మలయాళం సినిమా రైఫిల్ క్లబ్ అని, అందులో దయానంద్ అనుకుంటా అతని క్యారెక్టర్ పేరు. అందులో కూడా మెయిన్ విలన్ అతనే, 2 కొడుకుల తండ్రిగా అందులో యాక్ట్ చేశాడు. కొడుకులు చనిపోతే, అంటే వాళ్ళు చేసేటువంటి చెడ్డ పనుల వల్లే చనిపోతారు. సో తను పగ తీర్చుకోవడానికి ఎలా వెళ్తాడు, ఏమయ్యాడు, ఏంటి అనేది ఒక రైఫిల్ క్లబ్ అనమాట. ఆ రైఫిల్ క్లబ్ చాలా బాగా ఆ సినిమాలో, అంటే సినిమా ఎంత బాగుందో అందులో విలన్గా ఆయన ప్రదర్శించినటువంటి అభినయం కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగులోకి రాబోతున్నాడు, ఆయన యాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్గా డెకాయిట్ అనే సినిమా సంబంధించినటువంటి వాళ్ళ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు అఫీషియల్గా. సో ఆన్ బోర్డ్ అని చెప్పేసి అనురాగ్ కశ్యప్ అందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో అతను కనిపించబోతూ ఉన్నాడు అనేది. అడవి శేష్ అండ్ మృణాల్ ఠాకూర్. యాక్చువల్గా ఫస్ట్ శృతి హాసన్ అందులో హీరోయిన్గా వచ్చింది, కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. మరి ఏదో తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ప్లేస్లోకి, శృతి హాసన్ ప్లేస్లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. ఇప్పుడు అదే సినిమాలో ఈయన కూడా ఎంట్రీ ఇచ్చాడు, అంటే ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ. ఈ నేపథ్యంలో రీసెంట్గా అతను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి, చర్చనీయాంశం కూడా అవుతూ ఉన్నాయి. బాలీవుడ్ అంతా కూడా విషంతో నిండిపోయింది అనేటువంటి ఒక కామెంట్ చేశాడు ఆయన. అది చిన్న కామెంట్ కాదు. అంటే అందులో ఇప్పటిదాకా కూడా బాలీవుడ్లో ఒక భాగంగా ఉంటూ వచ్చినటువంటి ఒక దర్శకుడు, ఆల్మోస్ట్ 20 పైనే సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆయన. కాకపోతే ఆయన ఫస్ట్ ఏ సినిమా అయితే డైరెక్ట్ చేశాడో పాంచ్ అనే సినిమా, ఇంతవరకు అది రిలీజ్కి నోచుకోలేదు. అది అంత వివాదాస్పదమైంది. అది ఆ కంటెంట్ పరంగా సెన్సార్ సభ్యులు దానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. రివైజింగ్ కమిటీకి వెళ్ళింది, అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా అది వెలుగు చూడలే. దాని తర్వాత బ్లాక్ ఫ్రైడే అనే సినిమా వచ్చింది ఇమీడియట్గా, ఆయన 2వ సినిమా అదే రిలీజ్ అయింది. అది కూడా వివాదాస్పదమైంది. సో మొత్తానికి అలా, అంటే ఒక రివల్యూషనరీ డైరెక్టర్గా, ఒక న్యూ ఏజ్ డైరెక్టర్గా అతను అనురాగ్ కశ్యప్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాగే వివాదాల్లో కూడా కూరుకున్నాడు. ఈ మధ్యకాల కంగనా రనౌత్ వర్సెస్ అనురాగ్ కశ్యప్ అన్నట్టుగా నడిచింది కొంత. ఒక ఆమె అయితే నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకొని ఇచ్చేశాడు అని చెప్పేసి కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసింది. కల్కితో కూడా డివోర్స్ అయింది, పెళ్ళి కొంచెం వివాదాస్పదమైంది, ఆ తర్వాత డైవర్స్ కూడా కొంచెం వివాదాస్పదమైంది. ఎందుకంటే ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ కూడా అంత ఉండేసరికి. కల్కి కొచ్చిలని కూడా 2వ భార్య ఆయనకి. అదే సార్. అంతకుముందు ఆయన ఆర్తి అనుకుంటా ఆమె పేరు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత విడిపోయారు.
ఆ తర్వాత మళ్ళీ కల్కి కొచ్చలిన్ ఆమెతో అతను తీసినటువంటి దేవుడు డి అనే సినిమా, అంటే దేవదాస్ సినిమాని మోడర్న్ దేవదాస్గా మార్చి ఆయన సినిమా తీశాడు. అది అందులో కథానాయకుడు మన ధర్మేంద్ర గారి మేనల్లుడు అనమాట, అందులో చేశాడు. సో ఆ సినిమా మంచి విమర్శకుల ప్రశంసలు పొందింది, బాగానే ఆడింది. అందులో కల్కి హీరోయిన్. సో అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలిసి పనిచేసిన సినిమా అది. అట్లా వాళ్ళిద్దరు కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 2 ఏళ్ళ కంటే ఎక్కువగా ఉండలేకపోయారు, విడిపోయారు. సో తర్వాత మళ్ళీ ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నట్టు లేడు. సో అలాంటి ఆయన అంటే ఎందుకు ఇప్పుడు అంత అలాంటి డైలాగ్ వేశాడు, అలాంటి కామెంట్ చేశాడు బాలీవుడ్ మీద అనేది ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే బాలీవుడ్లో ఇప్పుడు ప్రతిభకి స్థానం లేదు, కొత్త కంటెంట్ చూడటం లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 500 కోట్లతోటి 600 కోట్లతోటి సినిమాలు అవి మాత్రమే తీయాలనుకుంటున్నారు నిర్మాతలందరూ కూడా. అంటే పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయింది. ప్రతిభకి ఎవరు కూడా వీళ్ళకి అవకాశం ఇద్దాము, ఇలాంటి సెన్సిబుల్ కంటెంట్కి తీసుకొద్దాం, బయటికి అర్థవంతమైనటువంటి సినిమాలు తెద్దామని చెప్పేసి అనుకోవట్లేదు అసలు ఎవరో కూడా. అందు గురించి నేను సౌత్కి షిఫ్ట్ అయిపోతున్నాను. సౌత్లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, అలాగే కంటెంట్ ప్రధానమైనటువంటి సినిమాలు కూడా వస్తున్నాయి. అందుకని నేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. నిజంగా ప్రస్తుతం ఆయనకి అవకాశాలు కూడా మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. మేబీ అంటే ఇప్పుడు యాక్టర్గా అవకాశాలు వస్తున్నాయి, డైరెక్టర్గా కూడా అతను బహుశా సౌత్ లాంగ్వేజ్లో సినిమాలు తీయాలనుకుంటున్నా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఏమైనప్పుడు కూడా అనురాగ్ కశ్యప్ లాంటి ఒక డైరెక్టర్ అలాంటి కామెంట్ చేయటం అనేది బాలీవుడ్లో అయితే కలకలం రేపుతూ ఉంది. సో దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి, ఇప్పుడు దాకా ఇక్కడ ఉండి ఇక్కడ ఎంతో డబ్బు సంపాదించుకొని ఇప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తాడా బాలీవుడ్ మీద అని అక్కడ బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, హిందీ విమర్శకులు కానివ్వండి, విశ్లేషకులు కానీ కొంతమంది ఆయన తప్పుపడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో నిజమే చాలా కాలంగా మేము అవకాశాల కోసం చూస్తున్నాము, కానీ ఎవరూ కూడా సినిమాలు తీయడానికి మాతోటి ముందుకు రావట్లేదు, మా దగ్గర మంచి కంటెంట్ ఉంది కానీ ఎవరో నిర్మాతలు ఇలాంటి కోరుకోవట్లేదు, వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఆ గ్రాండియర్నెస్సే కోరుకుంటున్నారు, ఎక్కువ భారీ బడ్జెట్కు తగ్గట్టు అలాంటి కమర్షియల్ సబ్జెక్టులే కోరుకుంటున్నారు అని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు అంటే ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ప్రతినిధిగా ఇప్పుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడాడు అని అనుకోవాలి, మేము మాట్లాడలేకపోయాము, అనురాగ్ మాట్లాడుతున్నాడు అంతే తేడా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే బాలీవుడ్లో సౌత్ లాంగ్వేజ్లో కంటే కూడా సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. ఈ చావా అనే సినిమా లేకపోతే ఈ సంవత్సరం ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అదే. ఏముండే చెప్పుకోవడానికంటే ఏం లేదు. స్త్రీ 2 తర్వాత మళ్ళీ ఈ సినిమానే. వస్తున్నాయి పోతున్నాయి, పెద్ద పెద్ద స్టార్లు కూడా. అక్షయ్ కుమార్ లాంటి సినిమా స్కై ఫోర్స్ అని తీస్తే అది 150 కోట్లు లోపలే వసూలు చేసింది, దాంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ దానికి ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్లో ఉంది. చాలా రోజుల నుంచి అంటే 2-3 సంవత్సరాల నుంచి బాలీవుడ్లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, సరైనటువంటి సినిమాలు రావట్లేదు అనేటువంటి ఒపీనియన్ బాగా వినిపిస్తుంది. మరోపక్క చూస్తామంటే సౌత్ నుంచి వస్తున్నటువంటి ఎన్నో సినిమాలు అన్ని భాషల్లో కూడా, ఒక కేజీఎఫ్ సిరీస్ వచ్చింది, పుష్ప 2 వచ్చింది, కల్కి వచ్చింది, అలాగే తమిళ నుంచి విజయ్ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు, కమల్ హాసన్ సినిమాలు, ఈవెన్ శివకార్తికేయన్ చేసినటువంటి అమరన్ అనే సినిమా కూడా 300 కోట్లు చేసేసింది. ఇలాంటి చిన్న సినిమాలు కూడా, తెలుగులో ఒక హనుమాన్ లాంటి సినిమా 300 కోట్లు వసూలు చేసింది. మలయాళం నుంచి కూడా అట్లాగే వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద హిట్లు అవుతూ ఉన్నాయి. సో మార్కో ఎంత వివాదాస్పదమైందో అంత పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు రీసెంట్గా దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళే ఓటీటీలోను శాటిలైట్లోను దాన్ని బ్యాన్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేశారు. వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు థియేటర్లో. కానీ ఎందుకంటే మేము ఇచ్చింది థియేటర్ల వరకే,
పైగా ఏంటంటే అది మేము ఏ సర్టిఫికెట్ ఇచ్చాం, అడల్ట్స్ మాత్రమే 16 ఏళ్ళు పైబడిన వయసు వాళ్ళు మాత్రమే చూడాలని చెప్పి మేము ఇచ్చాం. కానీ ఓటీటీకి వచ్చేటప్పటికి అది ఇంట్లోకి వచ్చేస్తుంది, చిన్నపిల్లలు కూడా ఉంటారు, అది చూసి దాని ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని నిషేధించండి అని చెప్పేసి వాళ్ళు కేంద్రానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఇప్పటికే అది ఓటీటీలో 3-4 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది, అక్కడ కూడా బాగా ఆదరణ పొందుతూ ఉంది. ఇప్పటికే వెళ్ళాల్సింది అంతా వెళ్ళిపోయింది, పిల్లలు కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. మొబైల్స్ ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఈ రోజుల్లో. సో అలా ఇలాంటి సినిమాలు, ఇంత వైవిధ్యభరితమైనటువంటి సినిమాలు సౌత్లో వస్తుంటే హిందీలో అది చేయలేకపోతున్నారు అని ఆ ఆవేదన వ్యక్తం చేస్తూ నేను సౌత్కి వెళ్ళిపోతున్నాను కంప్లీట్గా. రైట్. సో ఇక్కడ అయితే గుడ్ ఆపర్చునిటీసే కావచ్చు, కొంత క్రియేటివిటీ ఐడియాలజీ అంతా కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తన సినిమాలు కూడా కొత్తగా తీసే అవకాశం ఉందని అనుకొని ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని కూడా అనుకోవచ్చు మనం. పైగా తనకి అనురాగ్ కశ్యప్కి సౌత్లో దాదాపు అన్ని ప్రాంతాల వారితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన. అందువల్ల కూడా తను ఇప్పుడు అంటే డైరెక్టర్ కాకపోయినా, అంటే డైరెక్షన్ చేసే అవకాశం లేకపోయినా యాక్టర్కి అవకాశాలు వస్తున్నాయి, చేతి నిండా పని ఉంది, యాక్టర్గా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు ఆయన. సో అందు గురించి బహుశా ఇక్కడే తను ఏదైనా డైరెక్ట్ చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలని, ఎందుకంటే తను ప్రొడ్యూసర్ కూడా, ఫ్యాంటమ్ ఫిల్మ్స్ అనుకుంటా ఆయనది. సో దాని మీద సినిమాలు నిర్మించే అవకాశం ఉంది, తను డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీని మీద బాలీవుడ్ మిగతా పెద్దవాళ్ళు, అంటే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, పెద్ద పెద్ద తలలు అంటారు కదా, వాళ్ళు ఎవరో ఇంకా స్పందించలేదు, వాళ్ళు ఏమంటారు చూడాలి మరి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.